రేవంత్ రెడ్డి అనే రేవంత్ రెడ్డి కదా ఎవరైనా సరే వాళ్ళకు కూడా వ్యక్తిగతాలు ఉంటాయి. అంటే నీ చర్చికొచ్చి ప్రార్థన చేసినప్పుడైతే మంచిగా వాళ్ళు హిందూ గురువుల దగ్గరికెళ్ళి, పీఠాధిపతుల దగ్గరికెళ్ళి హిందూ ధర్మాన్ని ఆచరిస్తే ఇట్లా అంటారు. అసలు నాకు ఇంకో డౌట్ వస్తుంది ఈ సందర్భంగా. అసలు ఇంతవరకు ఒక్క కేసు లేదు, అరెస్ట్ లేదు. అదే ఆ ప్లేస్‌లో పీఠాధిపతిని గాకుండా, స్వామివారిని గాకుండా సోనియా గాంధీని లేదా రాహుల్ గాంధీనో ఇలాంటి మాటలంటే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే కేసు బుక్ అయ్యేది, అరెస్ట్ జరిగేది. ఆ పార్టీ అనుచరులో, కార్యకర్తలో, సోనియా గాంధీ అభిమానులో, సోనియమ్మ అభిమానులో వెళ్లి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరి దాడి చేసేవాళ్ళు కాదా? మరెందుకు రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా అన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోటో పెట్టి అలాంటి రాతలు ప్రచారం చేస్తున్నప్పుడు ఎందుకు ఇంకా కేసు పెట్టలేదు? అంటే ఒకటేనా మరి? అంటే హిందూ ధర్మాన్ని అంటే పట్టి పట్టనట్టు ఉంటదా గవర్నమెంట్? సెక్యులర్ పార్టీ ప్రభుత్వాలు ఊరుకుంటాయని మళ్ళొకసారి రుజువైనట్టే కదా! అట్లకైనా కదా అర్థం చేసుకోవాలి. కోట్లాది మంది కొలిచే భగవత్ స్వరూపుడిగా భావించే ఒక పీఠాధిపతిని పట్టుకొని, పీఠం ఉత్తరాధికారిని పట్టుకొని, శంకరపీఠం ఉత్తరాధికారిని పట్టుకొని, వాడు వీడు అంటుంటే ప్రభుత్వము ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు? ఆ వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే మీరు ఒకటా మరి?